నెల్లూరు జిల్లా కోవూరు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ వేడి రాజుకుంటుంది. మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై దాడి ఘటన, ప్రస్తుత ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి మధ్య మాటల యుద్ధం ఎక్కడి దాకా వెళ్తుందోనన్న ఉత్కంఠ రాజుకుంటోంది. కొద్ది రోజుల క్రితం వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన సంచలన వ్యాఖ్యలతో పార్టీలోనే ఓ భిన్న స్వరం వినిపించనుంది. ఈ వ్యాఖ్యలపై వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి తీవ్రంగా స్పందించారు. ప్రసన్న కుమార్ రెడ్డి అవినీతిలో పీహెచ్డీ చేశారని ప్రశాంతిరెడ్డి వ్యాఖ్యానించడంలో ఇద్దరి మధ్య మాటల యుద్ధం మరింత ముదిరింది. ఈ మాటల యుద్ధం చేతుల దాడులకు దారితీసింది. వేమిరెడ్డి అనుచరులుగా భావిస్తున్న కొందరు ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై దాడికి తెగబడ్డారు. ఇంట్లో ఉన్న వస్తువులు ధ్వంసం చేశారు. ప్రస్తుతం ఈ దాడికి సంబంధించినటువంటి కేసు దర్గమిట్ట పోలీస్ స్టేషన్ లో నమోదైంది. దుండగుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఇక ప్రశాంతిరెడ్డి మీద చేసిన వ్యక్తిగత దూషణలపై ఆమె కూడా పోలీసులను ఆశ్రయించారు. ప్రసన్న కుమార్ రెడ్డిపై కేసు నమోదైంది. ఇక్కడే కాదు, రెండు పార్టీల క్యాడర్లు కోర్టులను ఆశ్రయించారు. ఈ కేసులు కోర్టులోకి వెళ్లడంతో ఇప్పుడు నిర్ణయం న్యాయస్థానాల చేతుల్లో ఉంది. ఈ పరిణామాలన్నీ కోవూరు నియోజకవర్గం రాజకీయాలను తారాస్థాయికి తీసుకెళ్లాయి. ఒకవైపు ప్రశాంతిరెడ్డి అభివృద్ధి పనుల్లో బిజీగా ఉన్నారని వైసీపీ వర్గాలు చెబుతుంటే, మరోవైపు ప్రసన్న కుమార్ రెడ్డి మాత్రం వేమిరెడ్డి దంపతులపై తీవ్ర విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు రాజకీయ విశ్లేషకులు, పార్టీ నాయకత్వాలు ఈ పరిణామాలపై అత్యంత శ్రద్ధతో పరిశీలిస్తున్నాయి. ఇంతవరకు నెల్లూరు జిల్లాలో చూడని రీతిలో పోరాటం, పరస్పర దాడులు రాజకీయ అశాంతికి దారితీస్తున్నాయి. పార్లమెంట్ ఎన్నికల సమయంలో ప్రజల గమనిక ఎటు ఉన్నా ఈ కేసుల వారి అభిప్రాయాలపై ప్రభావం చూపుతుందని నిస్సందేహం. మీ అభిప్రాయం ఏంటి? ఈ రాజకీయ వాడి వేడిలో ఎవరి వైపు న్యాయం ఉందని మీకనిపిస్తుంది? కామెంట్స్ లో తెలియజేయండి. ఇలాంటి రాష్ట్ర రాజకీయ విశ్లేషణలు, బ్రేకింగ్ అప్డేట్స్ కోసం మన డిఆర్ ఫోకస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ నొక్కండి. టాప్ పొలిటికల్ స్టోరీస్ అస్సలు మిస్ అవ్వకండి.